కాసేపట్లో ఏపీ కేబినెట్ భేటీ కానుంది. వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. రాజధాని అమరావతి నిర్మాణంపై మంత్రివర్గం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. కీలకమైన సీడ్ యాక్సెస్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్, అంతర్జాతీయ విమానాశ్రయం, మళ్లీ విడత చేపట్టాల్సిన ల్యాండ్ పూలింగ్ వంటివి మంత్రివర్గం ముందుకు చర్చకు రానున్నాయి. అమరావతి భవన సముదాయాల నిర్మాణంపై గతంలో సిఆర్డీఏ ఆమోదించిన ప్రతిపాదనలకు ఈ సందర్భంగా మంత్రివర్గం పచ్చజెండా ఊపనుంది. రాష్ట్రంలో పలు సంస్థలకు భూ కేటాయింపులకు ఆమోదం తెలిపే అవకాశాలున్నాయి. ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా కేబినెట్లో చర్చ జరగనుంది. అలాగే పెట్టుబడుల ప్రోత్సాహక మండలి అందజేసిన పలు ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఈ ప్రతిపాదనల విలువ 28,546 కోట్ల రూపాయలు కాగా రాష్ట్రంలో భారీ పరిశ్రమల పెట్టుబడులకు సంబంధించిన ప్రతిపాదనలు కావడంతో వీటిని ఇదివరకే ఎస్ఐపిబి ఆమోదించింది. మంత్రివర్గం తుది ఆమోదం తెలపాల్సి ఉంది. ఇక విశాఖపట్నంలో ఐటీ సంస్థల ఏర్పాటుపై మంత్రివర్గం చర్చించనుంది. కాగ్నిజెంట్ ఏర్పాటుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. ఇదిలా ఉంటే ఇవాళ ఏపీ కేబినెట్ సబ్ కమిటీ భేటీ కూడా జరగనుంది. రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనపై మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశం కానుంది. 20 లక్షల ఉద్యోగాల కల్పనతో పాటు పెట్టుబడులు, మౌలిక సదుపాయాలపై కేబినెట్ సబ్ కమిటీ భేటీలో చర్చించనున్నారు. ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. సోమవారం రాజధాని అమరావతిలో భూముల కేటాయింపు సంబంధించి మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. సచివాలయంలో మంత్రి నారాయణ నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది. ఈ విషయంపై మరింత సమాచారం మా బ్యూరో ఇన్ఛార్జ్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి. కాన్సెప్ట్ లో మాత్రం ఏపీ కేబినెట్ భేటీ కానుకోవచ్చు. వెలగపూడి సచివాలయంలో ఈ రోజు సీఎం చంద్రబాబు అధ్యక్షతన మాత్రము రాజధాని అమరావతి నిర్మాణంపై మరియు రాష్ట్రం ఏర్పడి సంవత్సర కాలం ఏర్పడిన నేపథ్యంలో మాత్రం దానికి సంబంధించిన పూర్తి సమాచారం కోసం మాత్రము ఈ రోజు కేబినెట్ మీటింగ్ జరగనుంది. అంతేకాకుండా మంత్రులతోటి కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉన్నాయి. కీలకమైన సీడ్ యాక్సెస్ రోడ్డు, అలాగే ఔటర్ రింగ్ రోడ్డు, అంతర్జాతీయ విమానాశ్రయము, మళ్ళీ విడత చేపట్టిన దాని మీద మాత్రం పూర్తిగా మంత్రిమండలితో సమక్షం చేయనుంది. అంతేకాకుండా ఒకటి తీసుకోవచ్చు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ సంవత్సర కాలంలో ఈ సంవత్సరం జరిగిన అభివృద్ధి మీద చర్చలు, అంతేకాకుండా మాత్రం రానున్న 4 సంవత్సరాలలో రాష్ట్ర అభివృద్ధి కోసం సంక్షేమ పథకాలు ఏ విధంగా తీసుకురావాలి, ప్రజలకు ఏ విధంగా ఈ సంక్షేమ పథకాలు అందే విధంగా ముందుకెళ్లాలి, వీటి మీద చర్చించే అవకాశమే. అంతేకాకుండా ఈ రోజు సాయంత్రం కూడా మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో మాత్రము రాష్ట్రంలో వచ్చేసి 20 లక్షల ఉద్యోగాల కోసం మంత్రి మండలి కూర్చొని మాత్రము సబ్ కమిటీ పెట్టుకొని 20 లక్షల ఉద్యోగాలు ఏ విధంగా భర్తీ చేయాలి, రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఉద్యోగాలు ఇస్తే ఏ విధంగా ముందుకెళ్లే నేపథ్యంలో దీని మాత్రం మంత్రి మండలి ఈ రోజు కేబినెట్ చర్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సుధాకర్.